బొత్స సత్యనారాయణ చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా బలమైన నాయకుడు ఆయన. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆయన కూడా ఆ స్థాయిలో ఉండవలసినటువంటి వ్యక్తి. ఆయన కర్మ బాగోకో, ఇంకొకటి బాగోకో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన నోటితోనే ఆయన దగ్గరికి వెళ్ళి పనిచేయాల్సినటువంటి పరిస్థితి బొత్స సత్యనారాయణ గారికి వచ్చింది అనుకోండి. అది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఆయన చేతులారా ఆయన నాశనం చేసుకున్నటువంటి ఆయన రాజకీయ భవిష్యత్తు. నిన్న అసెంబ్లీలో మరి అవమానం జరిగిందా లేదా అనేది పక్కన పెడదాం. బొత్స సత్యనారాయణ గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు పక్క పక్కన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లీడర్గా మాజీ సీఎంగా స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి మిగతా ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నట్టున్నారు కొంతమంది, వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకుండా ఆయన పార్టీకి ఆయన లీడర్గా, లేదంటే అసెంబ్లీకి ఆయన లీడర్గా, కౌన్సిల్కి లీడర్గా బొత్స గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా వెళ్ళకుండా మిగతా వాళ్ళని పంపించి అక్కడ నుంచుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ అక్కడ నుంచున్నారుగా, నువ్వు వెళ్ళు, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని అవమానించినట్టుగా చాలామంది ఫీల్ అవుతున్నారు. అవుననే అనిపిస్తుంది. అంటే నేను లీడర్ కాబట్టి నేను ఇక్కడ ఉంటా, నువ్వు కూడా లీడర్లా అనుకుంటే ఎందుకు? అక్కడ వాళ్ళు ధర్నా చేస్తున్నారు కదా స్పీకర్ పోడియం దగ్గర. అటు గవర్నర్ గారు చేసినటువంటి ప్రసంగానికి అడ్డు తగులుతూ 4-5 అంటే షో చేస్తున్నారు. వాళ్ళు ఉన్నటువంటి 2 నిమిషాల్లో, ఆ 2 నిమిషాల్లో ఎంతో షో చేస్తుంటే నువ్వేంటి ఇక్కడ నుంచున్నావు, ఇల్లు అక్కడికి వెళ్ళు, నేను ఇటు వెళ్తా అన్నట్టుగా మాట్లాడినటువంటి మాటలు చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఆయన ఒక్కడే నాయకుడు, ఆయనే సుప్రీం, ఆయన ఒక్కడే ఆ పార్టీకి కర్త కర్మ క్రియ. ఆ పార్టీ నాశనం అవ్వడానికి కారణం ఆయనే, ఆ పార్టీ నిలబడడానికి కారణం కూడా ఆయన. ఆ పార్టీ 2019లో అధికారంలోకి తీసుకురావడంలో ఆయన మొండి పట్టుదలే, ఆ దోచుకున్నది దాచుకోవడం కోసం ఎంత బలంగా అయినా సరే మొండిగా ఆయన పనిచేశారో అదే ఆయన అధికారం కట్టబెట్టింది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మళ్ళీ 2024లో ఆయన అధికారం దిగిపోవటానికి కూడా ఆయన అహంకారమే, ఆయన చూపించేటువంటి వ్యత్యాసమే, నాయకుల మధ్య ఆ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మధ్య ఉన్నటువంటి సయోధ్య సరిగ్గా లేకపోవటం, ఎవరిని ఎలా ఎప్పుడు చూస్తాడో, ఎవరికి ఎలాంటి అవమానం చేస్తారో ఇవన్నీ గతంలో చాలామంది నాయకులు చూపించుకుంటానే వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగుండా ఎవరిని కూర్చోనివ్వరు, ఎవరిని మాట్లాడనివ్వరు. ఆయనతో ఏదైనా కనీసం ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు కానీ, అనేక మంది ఎమ్మెల్యేలకు కానీ అధికారాలు ఉండవు. అన్నిటికీ సుప్రీం ఆయన దగ్గరే. మా ఊరికి, మా ఇంటికి సిమెంట్ రోడ్ వేసుకోవాలన్నా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఆ శాఖకు మంత్రి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సంతకం సజ్జల గారి దగ్గర ద్వారా వెళ్లాల్సిందే తప్ప డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా దరిదాపుల్లో కూడా వెళ్ళడానికి లేదు అని చెప్పి ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి చాలామంది చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. స్వయాన సీఎం హోదాలో ఉండే పర్సనల్ విషయాలు ఒక పిల్లలు అమ్మఒడి అనే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఎదుటివారి అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి కుటుంబ సభ్యుల గురించి, భార్యల గురించి, ఆ వ్యవహారం గురించి పిల్లల ముందు మాట్లాడినటువంటి ఒక కుసంస్కారాన్ని కూడా ఆయన చూడవచ్చు. అలాంటి వ్యక్తి ఎలాంటి గౌరవం ఎందుకు ఇస్తారు? బొత్స గారికి అవమానం జరిగిందా లేదా అనేది ఆయనకి తెలుసు. ఆయన కాదు అని అనుకోకపోవచ్చు, కానీ చాలామందికి అది అవమానం కిందే భావించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఆయన దృష్టిలో ఆయన తర్వాతే. అహం బ్రహ్మాస్మి, అంతా తానే. ఆ భస్మాసుర హస్తాన్ని వేసుకుని అన్నీ తానే చూసుకుని ఆయనకు ఆయనే పెట్టుకుని అయిపోతాడు. సో డెఫినెట్గా ఇది అవమానమా కాదా అనేది బొత్స గారు ఆలోచించుకోవాలి. బొత్స గారి మీద కాస్తో కూస్తో కొంతమంది గుడ్ ఒపీనియన్ ఉంది. ఆయన ఎన్నో అక్రమాలు అవినీతి చేశారు. చాలామంది రాజకీయ జీవితాన్ని ఆ ఏరియాలో బయటికి ఎదగనివ్వలేదు అనేది పక్కన పెడితే, ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత సీఎం అవుతారేమో అనుకున్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అప్పట్లో పీసీసీ ప్రెసిడెంట్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో. సో ఆయనని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడైతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన తల్లిని అవమానించి మాట్లాడారో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఈయన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తల్లి, అవన్నీ గుర్తుపెట్టుకునే ఆయన్ని హ్యాండిల్ చేస్తారు తప్ప రాజకీయ అవసరాల గురించే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ వాడుకుంటారు తప్ప ఆయనకి అడ్డొస్తే ఎవరినైనా సరే తొక్కేస్తారు, తీసేసి పక్కన పడేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అవమానం అనేది చాలా చిన్న మాట, అది ఆయనకి నిత్య కృత్యం.
ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆయన అహంకారం, ఆయన డిక్టేటర్షిప్ అనేది అందరికీ చాలామంది చెప్పుకున్న మాట. బొత్స సత్యనారాయణ గారికి జరిగిందా లేదా అనేది ఆయనకే తెలియాలి.